ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్ ఆగడాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. సరైన వైద్య సిబ్బందిని పెట్టుకోక రోగుల ప్రాణాలను తీస్తున్నారు. అలాంటి ఘటనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్లో జరిగింది. రాజశేఖర్ నెలలు నిండిన తన భార్య ప్రియాంక కాన్పు నిమిత్తం ఎల్బీ నగర్ నియోజకవర్గం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్లో బుధవారం జాయిన్ చేశారు. అయితే గురువారం నాడు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. తల్లికి పాలు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది సూచించిన పాలు తీసుకొచ్చి వారు చూపించిన మోతాదులోనే బాబుకి పాలు అందించారు. శుక్రవారం ఉదయం బాబుకి పాలు పట్టించాక బాబు లోపల కొంచెం తేడా కనిపించడంతో డ్యూటీలో ఉన్న నర్సుకు తెలుపగా డ్యూటీ డాక్టర్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబును పరిశీలించారని, చివరిగా మీరు పాలు మోతాదును మించి తాగించారు, అందుకే చనిపోయాడని తెలిపారు. కానీ డాక్టర్ సూచించిన మేరకే పాలు తాగించామని, బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పీరియాడ్రిక్ వచ్చి చెక్ చేయలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. డెలివరీ చేసే వరకే మా బాధ్యత, బాబుది కాదు అంటూ హాస్పిటల్ సిబ్బంది తమతో దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి హాస్పిటళ్లపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవ్వకుండా తను చేసిన లేట్ వల్లనే హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే మాకు జరిగిన నష్టం సార్. ఇది మా బేబీ చనిపోవడానికి కారణం 100% డాక్టర్ల నిర్లక్ష్యమే. అంటే బాబు పుట్టినప్పటి నుంచి ఏ డాక్టర్లు లేరా? లేదు సార్, బాబుని ఎవ్రీ 2 hours వచ్చి కూడా చెక్ చేయట్లేదు. దట్టు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, వన్స్ డెలివరీ చేసి మీ హ్యాండ్కి ఇచ్చిన తర్వాత బాబు మాకు సంబంధం లేదు, ఓన్లీ తల్లినే చూసుకుంటాం, బాబుకి ఏమైనా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. వీళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబుకి ఎవ్రీ 2 hours చెక్ చేసుకునే రైట్ లేదా సార్? మాకు సంబంధం లేదు, దట్టు లా అని చెప్తున్నారు. అదేందో అర్థం అవ్వట్లేదు. మేము చెక్ చేయమో బాబుని మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నారు. ఇంకా పిల్లల డాక్టర్ అనే అసలు రాలేదు. నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే డెలివరీ, నిన్న 11:30కి డెలివరీ అయిందంటే ఇప్పటి వరకు రాలేదు సార్. ఎందుకు రాలేదు అని అడిగితే డాక్టర్ ఇప్పుడు రాడు, వస్తే 3 గంటలకు వస్తే అప్పుడు చెక్ చేస్తే తప్ప ఇప్పటి వరకు చెక్ చేయాలని చెప్తున్నారు. అడుగుతుంటే మీదే ప్రాబ్లం అని చెప్తున్నారు.